వెల్కమ్ టు మిల్లెట్స్ మ్యాజిక్ చిరుధాన్యాల వంటలు. హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ ని అందించే మన మిల్లెట్స్ మ్యాజిక్ లోని ఈ రోజు ఏ మిల్లెట్ ని యూస్ చేసి ఏ రెసిపీని తయారు చేసుకోబోతున్నామో తెలుసుకునే ముందు మన ఫుడ్ ఎక్స్పర్ట్, న్యూట్రిషనిస్ట్ అండ్ సైకాలజిస్ట్ శ్రీదేవి మ్యామ్ ని ఇన్వైట్ చేసిద్దాం. సో లెట్స్ వెల్కమ్ టు హర్. హాయ్ మ్యామ్. హాయ్ సుజిత, ఎలా ఉన్నారు? బాగున్నాను. యూ ఆల్సో లుక్ కూల్ అండ్ కంఫర్టబుల్ అన్నమాట. చాలా కంఫర్టబుల్, చూడగానే తెలిసిపోతుంది. సో మన మిల్లెట్స్ మ్యాజిక్ లోని మరి ఈ రోజు ఏ రెసిపీని తయారు చేయబోతున్నారు, అసలు ఏ మిల్లెట్ ని తీసుకోబోతున్నారు ఈ రోజు చెప్పండి. సో టుడే మిల్లెట్ మనము ఫస్ట్ ఎపిసోడ్ కి వీఆర్ టేకింగ్ రాగి. ఇట్ ఈస్ మై ఫేవరెట్. నా ఫేవరెటే కాదు, తెలుగు వాళ్ళ ఫేవరెట్. చాలా తెలుగు వాళ్ళే కాదు, ఆల్మోస్ట్ ఆల్ సౌత్ ఇండియన్స్ లెక్కలేనన్ని రెసిపీస్ చేసుకుంటారు రాగితోటి. అండ్ చాలా మందికి ఇట్ ఇస్ అ స్టేపుల్ ఫుడ్. చక్కగా ఇనుము శాతం చాలా ఎక్కువ ఉంటుంది, గుడ్ ప్రోటీన్, చాలా ఫైబర్ ఉంటుంది. అండ్ కొద్దిగా మానసికంగా ఒత్తిళ్లలో ఉన్నవాళ్ళు డెఫినెట్గా మీరు యూ షుడ్ ఈట్ లాట్ ఆఫ్ రాగి. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మరి ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవాళ్ళు చాలామంది అదే పనిగా రాగి జావా, రాగి సంగటి ఎక్కువ తినేస్తూ ఉంటారు. అలా చేయకండి. రాగిలో కూడా మనకి కార్బోహైడ్రేట్ ఉంటుంది, డెఫినెట్గా అది షుగర్ లెవెల్ పెంచేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి డయాబెటిక్స్ రియలైజ్ అవ్వాల్సింది ఏంటి అంటే, ఏ ఒక్క ఫుడ్ కూడా నేనేమి రెస్ట్రిక్షన్ లేకుండా మొత్తం తినేయచ్చు అని అనుకోకండి. ఏదైనా మీరు తినచ్చు, బట్ రిస్ట్రిక్టెడ్ అమౌంట్స్లో అనమాట. అంటే కొంతమంది చెప్తూ ఉంటారు రాగి జావ ఎక్కువగా తాగితే లావు అవుతారు అని చెప్తూ ఉంటారు, నిజమేనా అసలు? అలాంటివన్నీ ఏమో నాకు కొంచెం భయం వేసి ఆపేసాను, అందుకే. నో నథింగ్ లైక్ దాట్. మనము ఏది ఎక్కువగా చేసినా అది ప్రాబ్లమే ఇస్తుంది సుజిత, ఎంత మంచివైనా కూడా. అందుకనే సామెత ఏమంటారు, మితంగా తీసుకుంటే అది ఆహారంగా పనిచేస్తుంది, అమితంగా తీసుకుంటే విషంగా మారుతుంది. సో అదే ఆహారం శరీరాన్ని దెబ్బతీస్తుంది. ఆ విషయాన్ని గుర్తుంచుకుని ఏదైనా ఎంత ఆరోగ్యానికి మంచిదైనా అమితంగా తీసుకోకూడదు. లెట్ us ఫస్ట్ స్టార్ట్ విత్ అవర్ ఫస్ట్ రెసిపీ, హెల్దీ రాగి స్లష్. సో మరి వాటి ఫస్ట్ రెసిపీ హెల్దీ రాగి స్లష్. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసిన తర్వాత మేకింగ్ ప్రాసెస్లోకి వెళ్దాం. హెల్దీ రాగి స్లష్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పైనాపిల్, పాలు, సబ్జా గింజలు, యాలుకలు, తేనె, పంచదార, రాగి పిండి. మరి ఏంటి మేకింగ్ ప్రాసెస్? ఇట్లా మేకింగ్ ప్రాసెస్ వెరీ సింపుల్ సుజిత. ముందు మనము మన పైనాపిల్ ముక్కల్ని వితౌట్ వాటర్ దీన్ని బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకుంటాం. అలాగే మన సబ్జా గింజల్ని నీళ్లు పోసి నానబెట్టి పక్కన పెట్టేసుకుంటాం. ఈ లోపల మనం వి విల్ స్టార్ట్ విత్ ది మేకింగ్ ఆఫ్ ది రాగి స్లష్ చేయడానికి స్టార్ట్ చేసిన తర్వాత అన్నీ కలిపి చక్కగా లేయర్ ఆఫ్టర్ లేయర్ వేసుకొని ఎంజాయ్ చేసేద్దాం. ఓ ఏంటో వింటుంటేనే అనిపిస్తుంది కదా, తిన్నా కూడా అలాగే అనిపిస్తుంది. పైనాపిల్ నేను సగం తీసుకుంటున్నాను, అవసరమైతే ఇంకొంచెం చేసుకోవచ్చు. ఒక స్పూన్ సబ్జా గింజలు. ఇవి నానడానికి ఎంత టైం తీసుకుంటుంది సబ్జా గింజలు? 2 నుంచి 3 నిమిషాలు. దట్స్ ఇట్. అండ్ బరువు తగ్గాలనుకునే వాళ్ళు సబ్జా గింజల్ని వాడండి. ఆడవాళ్ళు మరి ముఖ్యంగా మీరు దీన్ని రోజు తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో డైజెషన్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, అరుగుదలలో మెరుగుదల కోసం దీన్ని తీసుకోవచ్చు మీరు. సమ్మర్లో అయితే ఇంకా చాలా మేలు చేస్తుంది, పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. సో దాన్ని మనం కొద్దిగా వాటర్ వేసి పక్కకు పెట్టేద్దాం. మనం అంతా పని చేసుకునే లోపల ఇవి నానిపోతాయి. ఈ లోపల స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టేసాను. నేను ఈ లోపల క్రష్ తయారు చేసేసుకుందాం. సో ఇది రెడీ అయిపోయింది సుజిత, మెత్తగా అయిపోయింది. దీన్ని పక్కన పెట్టుకుందాం. ఒక గ్లాస్ అందుకో, ఆ వాటర్ ఇలా బాయిల్ అవుతూ ఉండని గ్లాస్లో మనము కొద్దిగా ఒక 2 స్పూన్లు రాగి పిండి తీసుకుందాం. దీనిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. కొద్దిగా దీంట్లో మనం షుగర్ వేసుకున్నాం. వేడిగా ఉంది కాబట్టి తొందరగా కరిగిపోతుంది. అలాగే దీంట్లో ఇప్పుడు మనం ఒక 2 ఇలాచీనా ఫర్ బెటర్ ఫ్లేవర్ అన్నమాట. ఇప్పుడు ఇవి ఎసెన్స్ కూడా వస్తుంది కదా, అది కూడా ఇలాచీ ఎసెన్స్ కూడా వస్తుంది, ఇలాచీ పౌడర్ వస్తుంది, మన ఇష్టం అన్నమాట. ఇప్పుడు దీన్ని మనం మంట కొద్దిగా తగ్గించుకో. దీంట్లో మనం ఎక్కడ ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండు దాన్ని. దీంట్లో తేనె ఇప్పుడు దీంట్లో మనం
పాలు పోసుకుందాం. ఫైన్ టెక్స్చర్ ఉండాలి, ఎక్కడ కూడా గడ్డలు కట్టడం కానీ ఉండలు కానీ ఉండకూడదు. అందుకే ముందుకే మనము నీళ్ళల్లో కలుపుకొని చేసుకున్నాం దాన్ని. టెన్షన్ పడాల్సిందేం లేదు, కొద్దిగా గట్టిగా పడినా కూడా వెంటనే అది సెట్ అయిపోతుంది. ఆపేసి ఇది చల్లగా అవ్వాల్సి ఉంటుంది. కొద్దిగా ఒక 2 నిమిషాల పాటు దీన్ని మనం చల్లార్చుకోవాలి. దీన్ని ఇక్కడ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు స్లష్ని మనము సెట్ చేసుకుందాం. సెట్ చేసుకోవడానికి ఇందాక మనం పైనాపిల్ ప్యూరే చేసాము. అయితే నేను కింద ఒక పైనాపిల్ పీస్ బోత్ సైడ్స్ పెడుతున్నాను. ఒకటి కాకపోతే 2-3 పెట్టుకోవచ్చు. గ్లాస్ పెద్దగా ఉందనుకోండి, యూ కెన్ గో ఫర్ 1 లేయర్ అనమాట. ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తామంటే దీని మీద పైనాపిల్ ప్యూరీ కూడా వేసేస్తాం. పైనాపిల్ ప్యూరే దాని మీద ఒక్కొక్కటి లేయర్ బై లేయర్ వేస్తాను అనమాట. ఫస్ట్ లేయర్ పైనాపిల్ లేయర్ వేసేసాము. కమ్ టు ది సెకండ్ లేయర్. ఒక స్పూన్ సబ్జా గింజలు చక్కగా సెట్ అయిపోయినాయి. మనం చేసుకునే లోపల చూడండి క్రీమీగా. ఇవి నా ఫేవరెట్ అనమాట. సో నెక్స్ట్ లేయర్ సబ్జా గింజలు లేయర్ వేసాను. కానీ బయటలో సబ్జా గింజలు తగులుతూ ఉంటే భలే ఉంటుంది. ఫలూదాలో కూడా వేస్తారు కదా. సో సెకండ్ లేయర్ వేసేసుకున్నాము. ఇప్పుడు మనము రాగి స్లష్ ఉంది ఇక్కడ, బ్యూటిఫుల్గా ఉంది. టైన్ కొడుతూ దీన్ని మనం పైన నెక్స్ట్ లేయర్ వేసుకుందాం. ఐ థింక్ ఇది బాగా కూల్గా ఉంటే తినడానికి ఫ్రిడ్జ్లో పెట్టుకుని జస్ట్ 1 or 2 hours, నాట్ మోర్ దెన్ దట్, పెట్టుకొని కూల్ చేసుకొని తినచ్చు. బట్ రాగి పిండి బాగా చల్లపడిపోయే అవకాశం ఉంటుంది. సో కింద పార్ట్ని బాగా కూల్ చేసి పైన మీరు రాగి పిండి వేసుకుని తినచ్చు. గ్లాస్లో సెట్ చేస్తే మీకు లేయర్ ఆఫ్టర్ లేయర్ చక్కగా కనిపిస్తుంది అనమాట. సో ది స్లష్ లేయర్ ఈస్ రెడీ హియర్. నౌ టాప్ ఇట్ అప్ విత్ పైనాపిల్. సో పిల్లలకి పెట్టేటప్పుడు, స్పెషల్ గెస్ట్ చెప్పేటప్పుడు ఇది రాగి పిండి, ఇది హెల్దీ అంతా చెప్పకండి, ఇది స్పెషల్ డిష్ చెప్పండి. వండర్ఫుల్గా ఉంటుంది. The garnish is being done. ది హెల్దీ రాగి స్లష్ రెడీ అయిపోయింది. మరి సుజిత, సో చియర్స్ కొట్టేద్దామా? యా సో చియర్స్. అండ్ వీ హ్యావ్ ద రాగి హెల్దీ స్లష్ రెడీ ఉంది. ఫస్ట్ యూ మస్ట్ టేస్ట్ అండ్ టెల్ మీ. యా సో హెల్దీ రాగి స్లష్ రెడీగా ఉంది. మరి టేస్ట్ చేసే ముందు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ మేకింగ్ ప్రాసెస్ ఇంకొకసారి చూసేద్దాం. హెల్దీ రాగి స్లష్కి కావాల్సిన పదార్థాలు: యాలకులు, పైనాపిల్, పాలు, పంచదార, రాగి పిండి, సబ్జా గింజలు, తేనె. హెల్దీ రాగి స్లష్ తయారు చేసుకునే విధానం: ముందుగా పైనాపిల్ ముక్కలు మిక్సీలోని బ్లెండ్ చేసుకోవాలి. సబ్జా గింజలు కొన్ని తీసుకుని ఒక బౌల్లో నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో కొంచెం నీళ్ళను పోసుకొని నీళ్లను మరిగించాలి. ఇప్పుడు ఒక గ్లాసులో 2 స్పూన్లు రాగి పిండిని తీసుకొని అందులో నీళ్లు వేసి రాగి పిండిని కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మరగబెట్టుకుంటున్న నీళ్ళల్లో 2 స్పూన్లు పంచదార వేసుకోవాలి. ఆ తర్వాత 2 యాలకులు వేసుకొని మరగబెట్టాలి. ఆ తర్వాత ఉండలు కట్టకుండా గ్లాసులోని కలుపుకున్న రాగి పిండిని పాన్ లో వేసి కలుపుకోవాలి. దానిపైన తేనె, పాలను వేసి కలిపి మరిగించుకోవాలి. ఆ తర్వాత 2 నిమిషాలు చల్లార్చుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గాజు గ్లాసును తీసుకొని అందులో పైనాపిల్ ముక్కల్ని అమర్చుకొని దానిపై పైనాపిల్ ప్యూరీని ఒక లేయర్గా, దానిపై సబ్జా గింజలని ఒక లేయర్గా, ఆ తర్వాత ఇంకో లేయర్ రాగి స్లష్ని వేసుకోవాలి. దానిపై పైనాపిల్ ముక్కలతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన హెల్తీ రాగి స్లష్ రెడీ. హెల్దీ రాగి స్లష్కి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం చూశారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. కింద నుంచి తీసి అన్ని మిక్స్ చేసుకొని తినాలి కదా. సో మొత్తం 3 లేయర్స్ని తీసుకున్నాను. సూపర్ ఉంది, చాలా చాలా టేస్టీగా ఉంది. అండ్ ఆ బైట్స్లోని ఆ సబ్జా గింజలు తగులుతూ ఉంటుంటే మంచిగా ఎంజాయ్ చేస్తున్నట్టుంది. ఫ్రూట్స్ మన చాయిస్ సుజిత.
ఇక్కడ మనం పైనాపిల్ వాడాము, మీరు కావాలంటే మ్యాంగో సీజన్లో మ్యాంగో వాడుకోండి, లేకపోతే కివి వాడండి, లేకపోతే గ్వావాస్ మంచి పండిన ఇవి గ్వావాస్ వాడుకోవచ్చు, సపోటా వాడుకోవచ్చు, లేదా 2-3 ఫ్రూట్ లేయర్స్. అంటే మనం కింద పైన ఒకే ఫ్రూట్ లేయర్ వేసాము, మీరు కావాలంటే కింద ఒక ఫ్రూట్ లేయర్ పైన ఒక ఫ్రూట్ లేయర్ వేసుకోవచ్చు. ఇట్స్ అప్ టు యూ, మీ క్రియేటివిటీ. ఇదైతే ఈ కాంబినేషన్ అయితే చాలా అదిరిపోయింది, చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ రెసిపీయే ఎంత యమ్మీ రెసిపీని తయారు చేసి చూపించారు రియల్లీ. సో మరి సెకండ్ రెసిపీ ఏం తయారు చేయబోతున్నారు? సెకండ్ రెసిపీ ఈరోజు సుచిత, దట్ ఈస్ జొన్న హల్వా. సో సెకండ్ రెసిపీ జొన్న హల్వా. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసిన తర్వాత మేకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. జొన్న హల్వా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పంచదార, బాదం, శనగపప్పు, జొన్నపిండి, పాలు, నెయ్యి, యాలుకలు. ఓకే, జొన్న హల్వాకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదా. సో ఇంకా మేకింగ్ ప్రాసెస్లోకి వెళ్దాం. మ్యామ్ కొంచెం ఈజీగానే తయారు చేసుకోవచ్చా? చాలా తొందరగా అయిపోతుంది, చాలా ఈజీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. జొన్న పిండితోటి మనం తయారు చేసుకోబోతున్నాం హల్వా. మరి ఎలా ఉండబోతుందో చూద్దాం. ఎలా? ఫస్ట్ పొయ్యి వెలిగించేసుకుందాం, కుక్కర్ పెట్టేసుకుందాం. కుక్కర్ కింద దానిలో కొద్దిగా నెయ్యి వేసుకుందాం. ఓకే, నెయ్యి కాగాక మనం దానిలోకి శనగపప్పు వేసి దోరగా వేయించుకుందాం. దీన్ని ఏమైనా మళ్ళీ పిండి అలాంటివి ఏమి లేదు, అంతా కుక్కర్లో అయిపోతుంది. నో పిండి. ఓకే, ఇది సరిపోతుందా? ఒక స్పూన్ సరిపోతుందా? నో వెయ్యి, ఇంకా ఇంకా ఇంకో స్పూన్. యా, దట్స్ ఇనఫ్. ఇప్పుడు దాన్ని వేయించు, బాగా దూరగా చక్కటి గుమగుమలాడే వాసన రావాలి. వేయించుకున్నాక మనం దాంట్లోనే కొద్దిగా 1-2 యాలకులు కూడా వేసుకుందాం. కొంతసేపు అయిన తర్వాత శనగపప్పు చాలా మంచి ప్రోటీన్ ఉంటుంది, అలాగే దాని డైజెషన్ కూడా మంచిది. చాలామందికి గ్యాస్ వస్తూ ఉంటుంది, సో ఎక్కువగా నీళ్లు తాగితే దాన్ని తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే శనగలు తిన్న వాళ్ళు కూడా చాలామందికి గ్యాస్ వస్తూ ఉంటుంది. గ్యాస్ వస్తుందేమో శనగలు కానీ లేకపోతే బీన్స్ కానీ తింటే గ్యాస్ వస్తుంది అనుకున్న వాళ్ళు వాటిని మినిమం 6 గంటల సేపు నానబెట్టి మొలకై తీర్చి కనుక తిన్నామనుకోండి, ఆ గ్యాస్ అనేది తగ్గిపోతుంది. ఓకే, సో దాంట్లో నేను ఒక 2 యాలకులు వేస్తున్నాను. బాగా దూరగా వేగాలి. చక్కటి గుమగుమలాడే వాసన వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే దీనికి సరిపడా నీళ్లు వేసి కుక్కర్లో 2 to 3 విజిల్స్ వచ్చేంత వరకు దాన్ని ఉడికించేసుకుంటామని. ఇది చూడండి వేగిపోయింది. యా, కొద్దిగా వాటర్ పోద్దాం ఇప్పుడు. ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ to 4 విజిల్స్ రానిద్దాం. 4-5 విజిల్స్ వచ్చినా పర్లేదు, కొద్దిగా నీళ్ళు ఎక్కువగా ఉన్నా కూడా పర్వాలేదు, ఎందుకంటే దాన్ని మ్యాష్ చేసేస్తాం కాబట్టి మనకి హల్వా చక్కగా బాడీ అవుతుంది దానికి, నో ప్రాబ్లం అన్నమాట. సో బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడకబెట్టుకోవాలి. సో మాక్సిమం ఒక 4 to 5 అనుకోండి, అన్ని విజిల్స్ వస్తే బాగా మెత్తగా అయిపోతుంది. సో 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి. అంటే లిటరలీ ఒక 3 minutes వరకు టైం పడుతుంది. ఈ లోపు మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనే చూద్దాం. ఒక పాన్ పెట్టుకుందాం పొయ్యి మీద. దీనిలో మనం జొన్న పిండ వేయించుకుంటాం లైట్గా. దీన్ని నేను డ్రై రోస్ట్ చేస్తున్నాను. మీకు బాగా ఎక్కువ ఘీ ఇష్టము అనుకుంటే ఘీలో కూడా వేయించుకోవచ్చు, బట్ డ్రై రోస్ట్ చేసేయండి ఫర్ గుడ్ అరోమా అండ్ ఫ్లేవర్ అనమాట. సో ఈ లోపల సుజిత ఒక ప్లేట్ తీసుకుంటే నేను బాదం పప్పులు కర్ల్స్ తీస్తాను అనమాట, అది నువ్వు వేయించే లోపల. సో పైన గార్నిష్ చేసుకోవడానికి, గార్నిష్ చేసుకోవడానికి. సో మేడం ఇది అయిపోయింది. శనగపప్పు మ్యామ్ చూడండి ఇలా ఉడికింది, మెత్తగా ఉడికిపోయింది. దీన్ని ఒకసారి మనము మెత్తగా గుజ్జులాగా చేసుకుందాం. ఓకే, కుక్కర్లో ఉడికిపోయిన తర్వాత దాన్ని మెత్తగా మ్యాష్ చేసుకుని మనం ఇలా పక్కకు పెట్టుకుందాం. పాన్ పెట్టుకుందాం మనం ఒకటి. కొద్దిగా వాటర్ తీసుకుందాం. నీళ్లు వేడయ్యే లోపల మనం దీనిలో సరిపడా
ఒక 3 స్పూన్లు షుగర్, పంచదార వేసాను. ఈ రెండింటిని మిక్స్ చేసుకుంటాము. అంతే, అంతకంటే ఏమీ లేదా. సో ఒక తెరలు వచ్చిన తర్వాత మూత పెట్టామంటే తొందరగా తెలుతుంది. ఒక తెల్లగానే దాంట్లో మనం జొన్నపిండి వేసుకుని శనగపప్పు కూడా అందులో వేసి పాలు కూడా పోసుకుని శుభ్రంగా చక్కటి హల్వా తయారు చేసుకుందాం. ఇది కొద్దిగా తెరలు వచ్చింది, చాలు సరిపోయింది. దీనిలో ఇప్పుడు పాలు పోసుకున్నాము. దానిలో ఇంకొద్దిగా జొన్నపిండి వేసి ఉండలు కట్టుకుంటా నెమ్మదిగా కలుపుతూ అట్ ద సేమ్ టైం పాలు కూడా మనం మిక్స్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. కలిపేసేయాలి. దానిలోనే మనం ముందుగానే ఉడికించుకున్న శనగపప్పు శనగపప్పు కూడా వేసేసుకున్నాం మొత్తం. ఇది బాగా దగ్గరకు వచ్చేస్తుందమ్మా, బాగా దగ్గరకు వస్తుంది. హల్వా చక్కగా మంచి టెక్స్చర్లో వచ్చేస్తుంది. దీనిలో ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకున్నాం. నెయ్యి ఓకే, మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు కొద్దిగా బాదం పలుకులు, ఇవి కొన్ని పైన గార్నిష్ కోసం ఉంచుకుందాం. అవి కూడా దాంట్లో వేసి కలుపుతూనే ఉండొచ్చు. సో అన్ని వేయించి చేశారు కాబట్టి ఆ స్మెల్, కమ్మటి వాసన చాలా వస్తుంది. సో మన హల్వా రెడీ అయిపోయింది సుచిత. శుభ్రంగా మనం దీన్ని డిష్ అవుట్ చేసుకొని వేడివేడిగా ఎంజాయ్ చేసేయచ్చు. ఇంటెల్లపాది చాలా తేలికగా తయారవుతుంది. తక్కువ సమయంలో అరగడానికి కూడా చాలా తక్కువ టైం తీసుకుంటుంది. జొన్నపిండి కాబట్టి చాలా హాయిగా ఉంటుంది. ఇట్ హ్యాస్ లోడ్స్ ఆఫ్ ఫైబర్ ఇన్సైడ్. డైజెషన్ చాలా చక్కగా జరుగుతుంది అండ్ హై ఎనర్జీ ఫుడ్ అనమాట. ఆల్రెడీ ఇందులో కొద్దిగా పంచదార ఉంది, అందులో శనగపప్పు ఉంది అండ్ వీఆర్ హ్యావింగ్ జొన్నపిండి. సో ఇట్స్ గోయింగ్ టు బి ఏ వెరీ యమ్మీ డిష్ అండ్ వెరీ టేస్టీ అండ్ హెల్దీ. ఇట్స్ డన్. మనం డిష్ అవుట్ చేసుకుందాం ఇప్పుడు. గుమగుమలాడిపోతోంది. యమ్మీ యమ్మీగా, ఈజీగా, హెల్తీగా, టేస్టీగా, అన్నీగా నీకోసం మన జొన్న హల్వా. చాలా వేడిగా ఉంది. సో వేడివేడిగా జొన్న హల్వా రెడీగా ఉంది. మరి రుచి చూసే ముందు కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం ఇంకొకసారి చూసేద్దాం. జొన్న హల్వాకి కావాల్సిన పదార్థాలు: జొన్నపిండి, బాదం, యాలకులు, పాలు, పంచదార, నెయ్యి, శనగపప్పు. జొన్న హల్వా తయారు చేసుకునే విధానం: ముందుగా పొయ్యి వెలిగించి కుక్కర్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసి, నెయ్యి కాగిన తర్వాత శనగపప్పు వేసి వేయించుకోవాలి. కొంతసేపు అయ్యాక యాలకులు వేసి వేయించాలి. దీనికి సరిపడా నీటిని వేసి 4 నుంచి 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ లోపు పొయ్యి వెలిగించి మరో ప్యాన్ పెట్టుకొని జొన్న పిండిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. తర్వాత గార్నిష్ కోసం బాదం పప్పును ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. బాగా ఉడికిన శనగపప్పును మ్యాష్ చేసుకుని బౌల్లో పెట్టుకోవాలి. తర్వాత పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం నీళ్ళని పోసుకొని 3 స్పూన్లు పంచదార వేసి మరిగించుకోవాలి. మరిగిన పంచదార నీటిలో జొన్న పిండిని వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత పాలను పోసుకొని నెమ్మదిగా కలుపుతూ ఉండాలి. తర్వాత శనగపప్పు మ్యాష్ను వేసి కూడా కలుపుకోవాలి. ఫైనల్ గా నెయ్యిని వేసుకొని బాగా ఉడికించి ఆ తర్వాత బాదం పప్పును వేసి కలుపుకోవాలి. ఇలా తయారైన మిశ్రమాన్ని బౌల్లోకి తీసుకొని బాదం పప్పుతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన జొన్న హల్వా రెడీ. జొన్న హల్వాకి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇక టేస్ట్ చేద్దాం. ఓకే, చాలా బాగుంది మ్యామ్. సో టేస్టీస్లా సూపర్ టేస్ట్ వచ్చింది. అండ్ ఇలా కొంచెం పలుచగా ఉంటేనే తినడానికి కూడా చాలా బాగుంది అనిపిస్తుంది. థిక్గా కన్నా ఈ కన్సిస్టెన్సీ బాగుంది అసలు. శనగపప్పుని కూడా ఉడకబెట్టేసిన తర్వాత మరీ మెత్తగా గుజ్జులాగా చేయకుండా కాస్త బరకగానే ఉంచుకుంటే
అది కూడా నోట్లోకి ప్రతి బయటలో తగులుతూ ఉంటుంది, చాలా రుచికరంగా ఉంటుంది. కోవా వేసుకోవాల్సిన అవసరం లేకుండా టేస్టీగా ఉంటుంది. యా, సూపర్, చాలా యమ్మీగా ఉంది. ఇంతకు ముందు తిన్న రాగి స్లష్ ఒకటి అండ్ ఇప్పుడు హల్వా వేటికవే సాటి అని చెప్పాలి. నిజంగా చాలా టేస్టీగా వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో వ్యూయర్స్ చూసారు కదా, మనం మిల్లెట్స్ తోటి ఎన్ని స్వీట్ ఐటమ్స్ కూడా మనం తయారు చేసుకోవచ్చు. మనకు కావాల్సినవన్నీ కూడా చూస్తూనే ఉన్నాం. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా ఇంకా చాలా చాలా మీకు చెప్తానే ఉంటారు మ్యామ్. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా మంచి టేస్టీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. మీరు కూడా ఇంట్లోని ట్రై చేయండి. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.